P4 ఒక రకంగా ఇది ఒక పెద్ద అర్థం కాని పదార్థమే అయినా దీని మీదే మొత్తం ఫోకస్ అంతా చంద్రబాబు నాయుడు గారు. తాజాగా కుప్పంలో ఒక 250 కుటుంబాలని దత్తత తీసుకుంటున్నారని చెప్పారు. మొన్న కూడా వంగలపూడి అనిత గారు ఏదో ఒక కుటుంబాన్ని దత్తత తీసుకున్నారని, ఒక జిల్లా కలెక్టర్ కూడా ఒక కుటుంబాన్ని దత్తత తీసుకోవడం, ఒక ఎమ్మెల్యే ఈ మధ్యన ఇవి పెరుగుతున్నాయి. అంటే వీళ్ళందరూ కూడా మార్గదర్శులు అవుతున్నారు. చాలా మంది బంగారు కుటుంబాలు తీసుకొస్తున్నారు. కాకపోతే ఇదే కోణంలో ఇదే ఒక రకంగా ఈ P4 పథకంలో ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్నారా, లేదంటే కొంతమంది పారిశ్రామికవేత్తల మీద బలవంతంగా రుద్దుతున్నారా? ఈ రోజు వచ్చిన స్టేట్మెంట్ చూస్తుంటే ఒక రకంగా అలాగే అనిపిస్తుంది. కానీ ఎంతమంది ముందుకు వస్తారు బంగారు కుటుంబాలను తీర్చిదిద్దడానికి మార్గదర్శిగా? ఇది ఎన్ని రోజులు సాధ్యం అవుతుంది? కొన్నాళ్ళకి ఈ P4 కార్యక్రమాన్ని కంప్లీట్ గా సంక్షేమానికి ఏమన్నా అనుసంధానం చేసేసి వాళ్ళ నుంచే అన్ని ఇప్పించే ఆలోచన ఏమన్నా చేస్తుందా? ఎందుకు ఇంత మీద ఎంత సీరియస్ ఫోకస్? రేపు ఆగస్టు 15ని ఇది ఒక దీని మీద కూడా తొలి విడతగా ఒక తొలి అడుగు వేయబోతున్నారు. దానికి సంబంధించి భారీగా ఒక లక్ష్యం కూడా పెట్టుకున్నారు. ఎందుకు దీని మీద ఎంత ఫోకస్ చేయడానికి అసలు కారణం ఏంటి? ఎందుకంటే దీనికోసం ఒక వెబ్సైట్ పెట్టేసి ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు, బలవంతంగా రిజిస్ట్రేషన్లు కూడా చేయిస్తున్నారట. ఈ అంశం మీదే చర్చించే ప్రయత్నం చేద్దాం. సరే, వాస్తవానికి P4 గురించి చాలా సార్లు మాట్లాడుకున్నాం. కాకపోతే పారిశ్రామికవేత్తలు వీళ్ళ వరకే ఉంటుందేమో అనుకున్నాం. తాజాగా స్కూళ్లలో హెచ్ఎంఎల్కి ఉపాధ్యాయులకు కూడా ఆర్డర్స్ ఇచ్చారట, ఆదేశాలు జారీ చేశారట. మీరందరూ హెచ్ఎంఎల్ అయితే 5 కుటుంబాలు, ఉపాధ్యాయులేమో 2 కుటుంబాలు మినిమం, లేదు ఎక్కువ ఒప్పుకుంటే ఇంకా ఎక్కువ. ఇది బలవంతపు రుద్దుడు కాదా? అంటే ఉద్యోగులు లేదంటే టీచర్లకి ఎంత జీతాలు ఉంటాయి సార్? వాళ్ళు ఎంతవరకు కుటుంబాలని దత్తత తీసుకొని వాళ్ళు పోషించగలుగుతారు? ఎలా చూడాలి P4 పథకాన్ని? ఇదంటే జీవో ఇచ్చారా లేకపోతే రిక్వెస్ట్ చేశారా వాళ్ళని? జీవో అంటే ఆర్డర్స్ ఇచ్చారట, సాక్షిలో వచ్చింది, వాళ్ళు సాక్షిలో వేశారు క్లియర్ గా. అది నిజమైతే గనక అతి త్వరలో మనం దేశవ్యాప్త ఉద్యమం కింద ఇది, లేకపోతే క్రిందసారి అప్పుడు విజయవాడ BRTS రోడ్డు ముట్టడం ఉంది చూడండి, ఆ టైప్కి 4 గంటలు జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా. ఇది నిజమైతే, సాక్షి చెప్పింది నిజమైతే. ఒక్కటే ప్రెజర్ అనేటటువంటి సంగతి దేవుడు ఎరగండి. ముందు 1500 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తానన్నది ఎవరు? నువ్వు. ఓట్లు వేయించుకుంది ఎవరు? నువ్వు. గెలిచింది ఎవరు? నువ్వు. అధికారంలోకి వచ్చింది ఎవరు? నువ్వు. దానివల్ల ప్రయోజనం పొందింది ఎవరు? నువ్వు, నీ కుటుంబం. దానికి జనాలదేంటి బాధ్యత? పోనీ నిధులు లేవా? 14.5 లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయని చెప్పినప్పుడు నువ్వు ఇచ్చావు ఆ పథకం. దాంట్లో 4.5 లక్షలు నువ్వే డిస్కౌంట్ ఇచ్చి మాట్లాడుతున్నావు కదా. ఇప్పుడు 10 లక్షల కోట్లే కదా ఇప్పుడు నువ్వు చెప్తోంది. పోనీ ఒరిజినల్ 7.5 లక్షల కోట్లే, కానీ నువ్వు చెప్తున్నది 10 లక్షల కోట్లు. అంటే 4.5 లక్షల కోట్లు తగ్గిపోయినాయి కదా. అప్పుడు 14.5 లక్షల కోట్లు ఉన్నప్పుడే ఈ హామీ ఇచ్చినోడివి 4.5 లక్షల కోట్లు ఈ 5 ఏళ్ళు ఇచ్చినా కూడా పేదవాళ్ళందరికీ ఏమవదే? ఎంత అవుతుంది? ఇప్పుడు 1 కోటి మంది వేసుకోండి, నెలకి 1500 కోట్ల రూపాయలు, ఏడాదికి 12,000, 12,500, 6 అంటే 18,000 కోట్లు. 5 ఏళ్ళకి 5 పదులు 50, 5 8 40, ఒక 90 కోట్ల రూపాయలు, 90,000 కోట్ల రూపాయలు. ఆ లెక్కన వేసుకుంటే నీకు అక్కడ తేడా వస్తుంది, అంతే కదా. ఆ లెక్కన వేసుకున్నా కూడా నువ్వు చెప్పినటువంటి ఇష్యూ కాలేదు కదా. 14 లక్షల కోట్లు కాలేదుగా, 4.5 లక్షల కోట్లు కదా అక్కడ. నువ్వు ఈ 90,000 కోట్లే కదా 5 ఏళ్ళు తిరిగితే. అక్కడ కూడా నువ్వు 3.5 లక్షలు మిగిల్చుకున్నట్టే కదా. ఇంకా మరి అంటే ఎందుకు ఇవ్వలేవు? ఇది సమాధానం చెప్పు ఫస్ట్ పబ్లిక్. ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తత నాశనం చేశాడంటే అది చెప్పినే నువ్వు అధికారంలోకి వచ్చావు. బాగు చేస్తానని అధికారంలోకి వచ్చావు. బాగు చేయడంతో పాటు ఈ సంక్షేమం ఇస్తానని నువ్వు అధికారంలోకి వచ్చావు. ఇప్పుడు వచ్చి ఆనాడు చెడిపోయింది కాబట్టి నేను అనుకున్నట్టు జరగట్లేదు అనడానికి, పోని కేంద్రంలో ఉన్నది నువ్వు కూటమిలో భాగస్వామి. పోని కేంద్రం పథకం ఇది కాదే. ఏ ప్రాతిపదిక నువ్వు ఇవ్వలేనంటున్నావు? ఎందుకు ఇవ్వలేనంటున్నావు? అసలు ఆ చర్చ జరగకుండా ఉండటమే ఈ P4 నాటకం. కంప్లీట్ డైవర్షన్. అసలు ఆ చర్చే జరగట్లేదు చూడండి. అదే ముక్క కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎక్కడో ఏదన్నా మాట అన్నుంటే గనక, వాళ్ళు పథకాలకు సంబంధించి 15,000 రూపాయలు అన్నప్పుడు 1,000 రూపాయలు ఫస్ట్ ఏడాది మొదటి ఏడాది 15,000 ఇచ్చేశాడు జగన్మోహన్ రెడ్డి. రెండో ఏడాది 1,000 తగ్గించాడు. దేనికి? టాయిలెట్స్, మంచినీళ్ళ సదుపాయాలు రెగ్యులర్గా మెయింటైన్ చేయడం కోసం. ఆ డబ్బులు కూడా ఏం జగన్ ఇంట్లో పెట్టుకోవాలా, దాన్ని ఆ స్కూల్కే ఇచ్చాడు. స్కూల్ అకౌంట్లోనే వేయించి HM పర్యవేక్షణలో పెట్టాడు. HM ప్లస్ పేరెంట్స్ కమిటీ పెట్టి
ఆ తర్వాత స్కూళ్ళకి ఈ కొత్తగా డెవలప్ చేశాక మీకు తెలుసు, నాకైతే నేను మా స్కూళ్ళలో చూసేవాడిని, తర్వాత మనం వార్తలు కవర్ చేసినప్పుడు కూడా చూసా. స్కూళ్ళకి తాళాలు ఉండవు, సాయంత్రం అయితే లోపలికి వెళ్ళిపోయేసి మందు కొట్టేయడం, అదంతా పెంట పెంట చేసి వదిలిపెడతారు. ఆట ఈవెన్ మేమేమో లోపలికి వెళ్ళి ఆడుకునేవాళ్ళం, వీళ్ళు వచ్చి మందు కొట్టేవాడు, పేక ఆడుకునేవాడు అక్కడ లోపల పెంట చేసిపోతారు. అదంతా దానికోసం అని చెప్పేసి ఆ లోపలికి ఎవడో పోనీయకుండా దానికి గోడలు కూడా కట్టారు, వీళ్ళు తలుపులు కూడా పెట్టారు. కానీ దూకిపోతారు కాబట్టి సెక్యూరిటీని పెట్టారు వీళ్ళు. ఆ సెక్యూరిటీకి జీతం ప్లస్ ఆయా అక్కడ వీళ్ళిద్దరికి. మామూలుగా గవర్నమెంట్ స్కూళ్ళలో ఆయాలు ఉండరు, అంటే వన్డే ఆయా ఉంటారు తప్పించి పనులు చేయడానికి ఉండరు. ఇట్లాంటివి పెట్టడానికి ఇంకొక అమౌంట్, ఇది ఇంకొక 1000 రూపాయలు కట్ చేశారు. దాన్ని నువ్వేమన్నావు, జగన్ ట్యాక్స్ అదన్నావు, జే ట్యాక్స్ అన్నారు దానికి, గుర్తుందా? జే ట్యాక్స్ అని రోజు సందు గొందు మాట్లాడుతూనే ఉన్నారు. దాన్ని చివరిదాకా 5 ఏళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. 2వ ఏడాది అది చేసింది, 3 ఏళ్ళు అదే మొక్క మాట్లాడారు. 15 అని చెప్పి 15 అని చెప్పి 2000 జగన్ తినేస్తున్నాడని అన్నారు. మరి ఇప్పుడు నువ్వు తింటున్నావా? మీ ఇద్దరులో ఎవరు తింటున్నారు? కూటమిలో 2 భాగస్వాములు, 3 భాగస్వాములు బీజేపీ వదిలేయండి, ఎందుకంటే వాళ్ళకి ఎవరు కూడా పాపం, వీళ్ళిద్దరు ఏమన్నా తింటున్నారని నేను అనుకోను. కానీ నువ్వు చెప్పినోడివి నువ్వు పాటించలేదు అక్కడ. ఇప్పుడు ఏమంటున్నావు, ఇది దీంట్లో P4 కింద పేదవాళ్ళందరూ ధనవంతులు అయిపోతారు. ఎట్టయిపోతారు? ఆయన ఎవరో దత్తత తీసుకుంటాడు ఒక, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అతని పేరేంటి, మహేష్ బాబు బుర్రిపాలెం దత్తత తీసుకున్నాడు. బుర్రిపాలెంలో వాళ్ళందరూ కోటీశ్వర్లు అయ్యారా? అక్కడ వాళ్ళందరూ లక్షాధికారులు కోటీశ్వర్లు అయ్యారా? కోటీశ్వరుడుగానే ఉంటాడు, ఇల్లుగానే ఉంటారు. మధ్యలో వైద్య శిబిరం మీద పెట్టిస్తుంటాడు ఆయన పేరుతో, అంతేగా జరిగేది. అంతమించి ఊరంతా కోటీశ్వర్లు అయిపోయారా? లేదు. భువనేశ్వర్ గారు అక్కడెక్కడో దత్తత తీసుకున్నారు కుప్పం, వాళ్ళు కోటీశ్వర్లు అయిపోయారా? కేసీఆర్ దత్తత తీసుకున్నాడు అక్కడ, ఆయన ఇంకా కొంచెం నయం, లక్షాధికారులు చేశాడు. అందరికి తలా ఒక సొంత ఇల్లు ఇచ్చి, ఆ ఊరే సొంత ఇల్లు కట్టించి ఇచ్చాడు చక్కగా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఇండివిజువల్ హౌసెస్. ఆయన కనీసం లక్షాధికారులు చేశాడు. వీళ్ళు ఎవరు ఏం చేయలేదుగా. అయితే గీతే వైద్య శిబిరం పెట్టడము, లేకపోతే ఏదన్నా బట్టలు కొని పెట్టడం, ఇట్లాంటివి ఏమైనా చేసి ఉంటారు వీళ్ళంతా. సచిన్ టెండూల్కర్ దత్తత తీసుకుంటాడు, వాళ్ళందరూ కోటీశ్వర్లు అయిపోతారా? ఏంది దత్తత అంటే? దత్తత అంటే ఒరిజినల్గా నిజమైన దత్తత తీసుకోండి, శుభ్రంగా మీ ఆస్తిలో వాటా వెళ్తుంది వాళ్ళకి. ఒరిజినల్ దత్తత ఏంటి, ఎవరైనా పిల్లలు లేనోళ్ళు, పిల్లలు ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువైపోయిన వాళ్ళని దత్తత తీసుకుంటారు, తీసుకొని వాళ్ళ బాబు వీళ్ళ తదనంతరం అంతా వాళ్ళ ఆస్తి అంతా వాళ్ళకే పోద్ది, ఇస్తారు. శుభ్రంగా ఇచ్చేయండి మీ ఆస్తి వాళ్ళకి దత్తత తీసుకుని. అదే దత్తత అనే పదం వాడేటప్పుడు కనీసం అది ఉండాల జ్ఞానం. దత్తత అంటే ఏంటి, వాళ్ళ పూర్తి బాగోగులు నువ్వు చూడటం, పూర్తి బాగోగులు అంటే వాళ్ళకి హాస్పిటల్ ఖర్చులు, చదువుల ఖర్చులు, వాళ్ళు ఎదగడానికి అయ్యే ఖర్చులు, ఇల్లు కొనుక్కోవడానికి అయ్యే ఖర్చులు, తినడానికి అయ్యే ఖర్చులు నువ్వు భరిస్తావా? అంటే వాడు బతుకుతా ఉంటే నా వల్లే బతుకుతున్నాడని చెప్తావు రేపు పొద్దున. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి స్కూల్ ఫీజులు కావాల్సి ఉంటే ఓ 10 రూపాయలు ఇచ్చేసి నేను ఇచ్చేసానని చెప్తావా? అసలు ఏంటి ఆ P4 అంటే ప్రజలకి ఏమాత్రం అర్థం కాని పేరాల కొద్దీ రాసినటువంటి పదాల గాడి తప్పించి మరేం లేదు. అంటే ఇన్ని రోజులు వీళ్ళ రాసిని చూస్తే సార్, అంటే నాకు అర్థమైంది, ఇది కరెక్ట్గా తెలీదు, దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న వాళ్ళని అంటున్నారు. ఇవాళ కూడా వీళ్ళు ఏం చెప్పారు, టీచర్లకు అనుకున్నాం కదా, వాళ్ళకంట వాళ్ళ స్కూళ్ళల్లో పనిచేసే ఆయాలు ఉంటారు కదా, వాళ్ళు అదే వాళ్ళ స్కూళ్ళల్లో ఇంకా దారిద్ర్య రేఖ దిగువన ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళని దత్తత తీసుకోండి అని చెప్తున్నారు. అంటే వీళ్ళందరూ కూడా ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులైన వాళ్లే ఉంటారు. రేపు మొన్న ఏదైతే చెప్పారో P4 అనుసంధానం చేస్తానో ఆడబెట్టినదని, అలాగా కొన్ని పథకాలన్నింటినీ ఈ సంక్షేమాలని వీళ్ళకేమన్నా అనుసంధానం చేసేసి వీళ్ళ ద్వారా ఏమన్నా ఇప్పిస్తారా? అదే P4, అదే దత్తత? అంటే సంక్షేమ పథకాలను దత్తత తీసుకొని వాళ్ళు మార్గదర్శులుగా ఇవ్వడం, అదేమన్నా ఈ దత్తత కార్యక్రమం? చాలా అమాయకంగా ఉన్నారండి. ఏమో నాకు డబ్బులు 1500 డైరెక్ట్ గా ఇచ్చే పరిస్థితే ఉంటే వాళ్ళని అస్సలు ఇంకే బెటర్. అవునా? నేనే చంద్రబాబు గారు అన్నారు కదా సార్, చంద్రబాబు గారు స్వయంగా చెప్పారు కదా, P4 దీనికి అనుసంధానం చేస్తారు. ప్రభుత్వం ఇవ్వడం కాదది. ఇందులో అసలు లాజిక్ ఏంటంటే ఆ 1500 ప్రభుత్వం ఇవ్వడం కాదు, వీళ్ళని ఇవ్వమని. అవును, అదే అంటున్నాను, వీళ్ళ చేత కళా పథకాలని వీళ్ళ చేత ఇప్పిస్తారా అంటున్నాను. అన్ని పథకాలు అని కాదు, వీళ్ళు అసలు ఏం చేయాలనుకుంటున్నారో చెప్పట్లేదు. వాళ్ళ చదువులు చూసుకోవాలంట, వాళ్ళ ఆరోగ్య సమస్యలు చూసుకోవాలట, వాళ్ళ ఎదుగుదల చూసుకోవాలంట. ఏంది అది నాకు అర్థం కాల.
ఎవడి సొమ్ము ఎవడు చూడాలా, ఎవడు సొత్తు ఎవడు పంచాలా, ఏంది అసలు అది? అదే అదే కదా. నువ్వెవడు అసలు అది? నీకేంటి సంబంధం? దాంట్లో ఒకవేళ ఇచ్చాడు అనుకో, అది వాడిష్టం. ఇప్పుడు నా దగ్గర డబ్బులు ఉన్నాయనుకోండి, నేను ఒక కుటుంబాన్ని పోషించాలనుకుంటున్నా, ఆడ బాగోగులు చూడాలనుకుంటున్నా, ఆ క్రెడిట్ నాకు ఈ మధ్యలో నువ్వు కొట్టుకుపోవడం ఏంటి అది? అంతే కదా. ఇదివరకు నువ్వు ఆ జన్మభూమి శ్రమదానం అనేది ఒక కథలు చెప్పాం మనం. అప్పుడేంటి, వాళ్ళ స్కూల్కి వాళ్ళ పేరు రాయడం ఏదో అన్న చెప్పాం కనీసం. ఇప్పుడు అది కాకుండా డబ్బులేమో ఆడివ్వాలట, బాగు చేయడం వాళ్ళని చూసుకోవాలట, ఆడు బాగున్నా బాగోపోయినా బాగున్నారని వీళ్ళు పేపర్లో రాస్తారట. ఇక్కడ సంబంధం ఏమో ప్రభుత్వానికి ఇవ్వాలట క్రెడిట్. ఏం లెక్క, అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు. అదే కదా. ఇంకోటి వాళ్ళని బలవంత పెడతారా, వేధిస్తారా, ఇసిగిస్తారా? సరే, నీ పార్టీ కార్యకర్తలు, నీ పార్టీ నాయకులు, నీ పార్టీ సానుభూతి పరులైనటువంటి వ్యాపారులు ఇస్తే చేయండి, అదేదో దాతృత్వం, హ్యాపీ, సంతోషం, కొంతమంది అన్న బాగుపడతారు, చేసుకుందాం. అది ఏం చేస్తారు మీరు? వాళ్ళకి ఒక క్యాన్సర్ వస్తుంది, 10 లక్షలు 50 లక్షలు ఖర్చు అవుద్ది, నువ్వు ట్రీట్మెంట్ ఇప్పిస్తాడా ఈ మార్గదర్శి? వాళ్ళ ఇంట్లో మందు కొట్టేసి ఉంటాడు ఆయన రోజు, వాళ్ళ ఇంటిని పోషించుకోడు, వాళ్ళ ఇంటి ఖర్చులను నువ్వు పెట్టుకుంటావా? నెలకు ఒక 50,000 రూపాయలు, 30, కనీసం 20-10,000 అవుతుందిగా, నువ్వు పెట్టుకుంటావా? ఆ పిల్లలకి సంబంధించి రేపు పొద్దున ఇంటర్మీడియట్లో పెద్ద దాంట్లో ఏది 10th క్లాస్ దాకా ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదవాలనుకుంటారు, నెలకు 1,00,000 రూపాయలు ఫీజు అవుతుంది, కడతాడా? ఏడాదికి 1,50,000 2 లక్షలు ఉంటుంది కదా ఢిల్లీ పబ్లిక్ స్కూలు. అట్లాంటివి వాటికి 2 లక్షలు 3 లక్షలు అవుతుంది, కడతావా? లేకపోతే వాళ్ళు వెళ్ళి గవర్నమెంట్ స్కూల్లో చదువుతుంటే టెక్స్ట్ బుక్లు నువ్వు ఫ్రీగా ఇస్తావా? అది కూడా ప్రభుత్వం ఇస్తుందిగా, ఇంక వీళ్ళు చేసేది అంటే అర్థం పర్థం లేదు. ఒక అన్నదానం చేసే చోట మనం రొమ్మిరిసు కూర్చున్నాం అనుకోండి, తుప్పుక్కను ఉయ్యాలనిపిస్తుంది నాకు అట్టగా. ఎందుకంటే నువ్వు సేవాభావంతో చేస్తున్నావు, సేవతో ఉండు, జాగ్రత్తగా ఉండు, బాధ్యతగా ఉండు. సేవని సేవలాగా చూడు, సేవని అధికారంలాగా అహంకారంలాగా చూడక. నువ్వు చెప్తున్నది ఇది సేవా పథకం, స్వచ్ఛంద సంస్థలు వ్యవహారం. స్వచ్ఛంద సంస్థలలో ఒద్దికగా ప్రశాంతంగా ఏదో నీకు అంత చేస్తామయ్యా నా సాధ్యమైనంత అని చెప్పాలి. అలా కాకుండా నీ జీవితం అంతా మెరుగుపడిపోతుంది, నువ్వు అంతా బాగుపడిపోతావు. 1,500 ఇవ్వకపోయినా సరే మీ అందరి జీవితాలు బాగుపడిపోవడానికి నేను ఇది చేస్తున్నాను, మహిళల్ని కోటీశ్వరులు చేస్తున్నాను. ఆయన ఒకటి చెప్తున్నాడు మొన్న రేవంత్ రెడ్డి, 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులు చేద్దాం అనుకున్నాడట. ఏడాదిన్నర అయింది, ఉన్నది భిక్షాధికారులు కాకుండా ఉంటే చాలు. అదేదో ఇది ఉందిలే కామెడీ, ఒక ఆయన లక్షాధికారి చేశాను ఆయన్ని అన్నాడట. అవునా అండి, మిమ్మల్ని ఆయన లక్షాధికారి చేశాడంట కదా అని అడిగితే, అవును సార్ అంతకుముందు నేను కోటీశ్వరుని అన్నాడట. ఇప్పుడు అట్లుంది ఇక్కడ. కోటీశ్వరుని లక్షాధికారులుగా మార్చగలరు కానీ పేదవాడిని లక్షాధికారులుగా మార్చలేరు, అది గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ. కాకపోతే ఒకటి సార్, ఇది ఇంకోటి, ఇది ఎన్ఆర్ఐల వరకు పారిశ్రామికవేత్తల వరకు ఉంటే ఓకే. కాకపోతే ఉద్యోగుల్ని, ఓకే రాజకీయ నాయకులు కూడా ఎమ్మెల్యేలు అంటే వాళ్ళకి ఇష్టం ఉంటే చేసుకుంటారు, లేకపోతే లేదు. కానీ వాళ్ళకు కూడా ఒక్కొక్కసారి అంటే ఇంతకుముందు ఇవి లేదు కాబట్టి వాళ్ళ ఆదాయం మీద ప్రభుత్వం పెత్తనం ఎలా సాధ్యం అవుతుంది, ఈ కాన్సెప్ట్ అనుకోవచ్చా? అంటే బేసిక్ ఏం లేదండి, అసలు 100 చేస్తుంది ఏమీ లేదు. ఇది ఒక అబ్బూస్ ప్రచారం అంతే. అసలు అంశం నుంచి డైవర్ట్ అయ్యి జనం తిట్టుకొని ఉండడానికి ఏదో ఒకటి చేస్తాడులే. అంటే తెలుగుదేశం వాళ్ళు ఏదో ఒకటి చెప్పుకోవాలి, జనాలకి చెప్పుకోవడానికి ఏదో ఒకటి చేస్తాడులే. ఆయన అసలు విజనరీ అండి, ఆయనంతా అసలు ఇవాళ తరం కాదు సార్. ఆయన 50 ఏళ్ల తర్వాత అలా పుట్టాల్సినోడు, ఇవాళ మన అదృష్టం కొద్దీ మన కోసమే పుట్టాడు ఆయన. ఇలాంటి కబుర్లు చెప్పేవాళ్ళు ఉంటారు, అలా ఫీల్ అయిపోయే వాళ్ళు ఉంటారు. వాళ్ళ అమ్మ బాబు సంపాదించినా కూడా వీళ్ళ వల్ల నేను ఫీల్ అయ్యేటటువంటి వాళ్ళు ఉంటారు. అట్లాంటి వాళ్ళని మానసిక సంతృప్తి పరచడానికి తప్పించి ఏమీ ఉండదు ఇది. అంటే రేపు ఆగస్టు 15కి 50 లక్షల కుటుంబాలు ఎంతో టార్గెట్ పెట్టుకున్నారు, 15 లక్షల మార్గదర్శులు రావాలి అనేది. ఈ నేపథ్యంలో వీళ్ళందరికీ ఇప్పుడు డిఈఓలు ఎంఈఓలు మెసేజ్ పంపుతున్నారు. రిజిస్ట్రేషన్ కోసం ఒక వెబ్సైట్ పెట్టారు కదా, అందులో వీళ్ళు రిజిస్టర్ చేసుకోవాలి. మేము మార్గదర్శనం, మేము ఇన్ని కుటుంబాలను దత్తత తీసుకుంటాం అనేది రిజిస్టర్ చేసుకోవాలి. మీరు ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేయించుకోండి అని చెప్పి వీళ్ళు టార్గెట్ పెడుతున్నారు రేపు ఆగస్టు 15కి. అంటే ఆ టార్గెట్ కోసమా ఇది ఒక రకంగా బలవంతపు రుద్దుడు అవదా? అంటే నేననే పాయింట్ ఒకటే, పబ్లిక్ స్వచ్ఛందంగా మార్గదర్శులుగా నమోదవుతానంటే హ్యాపీ. దానికంటే ముందు నువ్వు ఒక ఫార్ములా ఇవ్వయ్యి. అసలు ఏంది నీ మార్గదర్శి గోళ? మార్గదర్శి చిట్ ఫండ్స్ కోసం ప్రచారం చేస్తున్నట్టుంది ఇది, అంత మించి ఏం లేదు. మార్గదర్శి నమ్మకమైన చిట్ ఫండ్స్ అని చెప్పి వాళ్ళు యాడ్ ఇస్తుంటారు. ముఖ్యమంత్రి నోట్లో నుంచి, ప్రతి పబ్లిక్ నోట్లో నుంచి కిందసారి జగన్ దెబ్బతీశాడు కదా,
ఇప్పుడు వాళ్ళందరి చేత ఆ మాట అనిపించి దానికి ఏదో క్రెడిట్ పెంచడానికి అన్నట్టుంది తప్పించి ఏంది మార్గదర్శి నువ్వు ఏం చేయాలి? నేను మార్గదర్శిగా ఉండాలనుకుంటున్నా, ఏం చేయాలి? నాకు కుటుంబాన్ని ఇస్తావు, ఆ కుటుంబం చేసే పనులన్నీ మానిపించి నేను డబ్బులు ఇవ్వాలా? లేదా ఆ కుటుంబం వాళ్ళ నాడు పోషించుకుంటుంటే పైన డబ్బులు ఇవ్వాలా? వాళ్ళ నాడు పోషించుకుంటే నేను పైన డబ్బులు ఎందుకు ఇవ్వాలా? వాళ్ళు బతకలేని పరిస్థితుల్లో ఉంటే ప్రభుత్వంగా చూడాల్సిన మధ్యలో నేనెందుకు? అంత దారుణమైన పరిస్థితుల్లో ఉంటాయి. లేదా వాళ్ళ బిడ్డలు చదవాలా? గవర్నమెంట్ ఎందుకు నిద్రపోతుందా? ప్రభుత్వ స్కూల్ మెరుగుపరుస్తున్నాను అంటున్నావు కదా నువ్వు, ఇంకా బాగా పెంచుతున్నాను అంటున్నావు కదా ప్రమాణాలు. అప్పుడు ఆ స్కూల్లో చదివించాలి కదా, మధ్యలో నేను ఎందుకు డబ్బులు పెట్టి ప్రైవేట్ స్కూల్లో చదివించాలా? నారాయణ చైతన్య కోసం చదివించాలా? ప్రైవేట్ విద్యా సంస్థల కోసం నేను ఫీజు కట్టాలా? నీ స్కూల్లో బాగు చేస్తానంటున్నావు కదా నువ్వు, మెరుగుపడిపోయినాయి అంటున్నావు కదా, జగన్ విధ్వంసం చేస్తే నేను బాగు చేసామంటున్నావు కదా, అక్కడికే చదవాల్సింది పిల్లలు. అక్కడే చదివినప్పుడు ఇంకా నా డబ్బులు ఎందుకు? లేదు వాళ్ళు ఏదైనా వ్యాపారం చేస్తానంటే నేను పెట్టుబడి పెట్టాలా? అప్పుడు నేను పెట్టుబడిదారు అవుతాను కానీ మార్గదర్శనం ఎట్ట అవుతాను? అప్పుడు నేను పెట్టుబడి పెడితే అందులో వచ్చే లాభాలు నేను తీసుకుంటానా? అప్పుడు నేను వ్యాపారస్తుని ఫక్తు వ్యాపారస్తుని అవుతా? లేదు వాళ్ళకు 5 లక్షలు 10 లక్షలు ఇస్తే, ఇప్పుడు నేను చూస్తుంటా రోడ్డు మీదన ఇంటి దగ్గర నుంచి ఆఫీస్కి వచ్చే దారిలో కనీసం ఒక 15-20 వడ్డీ అదేది అంటారు కర్రీ పాయింట్లు, మంగళ షాపులు, చిల్లర కొట్లు 15-20 నా కళ్ళ ముందే మారినాయి. మేనేజ్మెంట్ 3 నెలలు చేస్తారు, 6 నెలలు మళ్ళీ పోద్ది. ఇది ఎంత లాస్ అంటే ఓ 4-5 లక్షల లాసు. ఇట్లా నేను డబ్బులు పెడితే వాళ్ళు లాస్ అయితే మళ్ళీ ఇంకో మార్గదర్శనం తీసుకెళ్ళిస్తారు వాళ్ళకి. లేదా ఇదంతా విఫలమవుతోంది, ఇది దాన్ని దుర్వినియోగం చేస్తున్నారని చెప్తారా? ఏం వ్యాపారం చేయాలా? ఇప్పుడు పూలు అమ్ముకునే ఆవిడ ఉంటుంది, ఆడికి ఎట్లాగూ పూలు తెచ్చుకుంటుంది, అమ్ముకుంటుంది. నేనేం చేయాలి? వడ్డీకి అప్పులు తీసుకునే పరిస్థితి తేకుండా ఉండాలి. అది కదా నువ్వు చేయాల్సింది పథకం. ఇదివరకు జగన్ అది కదా, గతంలో అప్పుల పాలు కాకుండా చేశాడు అతను. ఇప్పుడు జరుగుతున్నదంతా అప్పుల పాలే. అప్పులు తెచ్చుకోవడానికి తిరుగుతున్నారు మళ్ళీ పేదోళ్ళు. ఒకప్పుడు అప్పులు ఇచ్చే స్థితికి వచ్చారు డ్వాక్రా మహిళ, అప్పులు ఇచ్చే స్థితికి రూపాయి మిగలడం వల్ల చేతులు. ఇప్పుడు మళ్ళీ అప్పుల పాలవుతున్నారు. దాన్ని సవరించడానికే కదా నువ్వు ఈ పథకాలన్నీ పెట్టింది. అంతే కదా, నీ పథకాలు నువ్వు అమలు చేయలేక నా పేరు మీద నాకు తోసేస్తే ఏంటి ప్రయోజనం? అసలు ఏం చేయదలుచుకున్నారో చెప్పట్లా. P4 నేను స్టిక్కర్ ఎట్టుకున్నాను, బ్యాడ్జ్ ఎట్టుకున్నాను, తిరిగాను, జెండా పట్టుకున్నాను, వాళ్ళతో మీటింగ్ పెట్టుకున్నాను, వీళ్ళతో మీటింగ్ పెట్టుకున్నాను, P4లో మీ అందరిని గెలవమన్నాను, మీరు మార్గదర్శులు అయిపోతారు. వాళ్ళు బంగారు కుటుంబం సరే, వాళ్ళు మార్గదర్శి సరే సార్, వాళ్ళు చిట్ ఫండ్ పెట్టుకుని మార్గదర్శులు అయ్యారేమో నాకు తెలవదు. నాకు కావాల్సింది ఏంటంటే మార్గదర్శి ఏం చెయ్యాలి? వాళ్ళ వ్యాపారంలో పెట్టుబడి పెట్టాలా? అంటే వాళ్ళ చేత వ్యాపారాలు చేయించుకోవాలా? లేదా వాళ్ళందరూ ఇంట్లో కూర్చుంటే నేను పోషించాలా? లేదా వాళ్ళ స్కూల్ ఫీజులు ప్రభుత్వ స్కూళ్ళలో కానీ ప్రైవేట్ కాలేజీలో చేర్పించి నేను డబ్బులు కట్టాలా? ఇదంతా ఎంత అవుతుంది? అవన్నీ ఎవరి బాధ్యత? ఇప్పుడు సాధారణంగా అనాథాశ్రమాల్లో చదివే పిల్లలకి ప్రైవేట్ స్కూళ్ళల్లో ప్రైవేట్ కాలేజీలు చదువుతుంటే, లేకపోతే గవర్నమెంట్ కాలేజీలు వాటిట్లో చదివినప్పుడు పుస్తకాలు లేక ఇబ్బంది పడ్డప్పుడు సాయం చేసాం. ఎన్ని చెప్పుకోను నేను ఎప్పుడు కూడా అనవసరం అని. అట్లాంటి పంపించడము, లేకపోతే పెళ్లికి ఇబ్బంది అయినవి అంటే పంపించడం, ఇట్లాంటివి చేసాం. మనం ఉద్యోగాలు చేసేటటువంటి సందర్భంలో దాన్ని ఏమంటారు, పెర్ఫార్మెన్స్ బోనస్లు వస్తే అందులో సగం ఇట్లా ఇవ్వడము, లేకపోతే ఇట్లాంటివి ఏవో చేస్తాం మనం. తిరిగి హంగామా చేసుకుంటే 100 మంది వస్తారు, ఇవ్వలేం మనం. బేసిక్గా అవి అసలు చెప్పుకోవాల్సిన ఇష్యూస్ కాదు. అది పర్సనల్గా నేను చేసే సేవ ఉంటే ఏదన్నా అది నా పర్సనల్, నేను చేసుకున్న సేవ క్రెడిట్ నీకెందుకు ఇవ్వాలా? రెండోది అసలు నువ్వేం చెయ్యాలని కోరుకుంటున్నావు? అమరావతి గనక దాన్ని ఏమంటారు, చట్టం లేకుండా కథ నడుస్తుంది చూడండి. అమరావతి ఎక్కడ ఉందిరా అంటే అది అమరావతి అంతే, అట్టుంది. గెజిట్ నోటిఫై కాకుండా ఎట్టుందో P4 కూడా అట్టుంది. అదే చూద్దాం. మొత్తానికి ఆగస్టు 15వ తేదీన అయితే మాత్రం పెద్ద టార్గెట్ పెట్టుకున్నారు. 50 లక్షల కుటుంబాలకి, అలాగే 15 లక్షల మంది పైగా మార్గదర్శులు రావాలి అనేది. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారం అంతా నడుస్తుందా? ఒక రకంగా మార్గదర్శులను కూడా ఏమన్నా గ్యాదరింగ్ చేస్తున్నారా అన్నట్టుగా ఉంది ఈ సిచ్యువేషన్ చూస్తూ ఉంటే.
చూద్దాం రేపు ఆగస్ట్ 15కి ఏమన్నా మార్గదర్శకులు ఏం చేయాలి ఏంటి. ఇప్పటివరకు వీళ్ళు చెప్పింది ఏంటంటే ఒక ఉపాధి చూపించాలి వాళ్ళకి, ఆ కుటుంబాన్ని బాగు చేయాలి, దత్తత తీసుకోవాలి అనేది. అది ఎలాగా ఏంటి, దాని విధానాలు ఏంటి ఆ రోజు చెప్తారా. తొలి అడుగు అయితే దీనికి సంబంధించి ఆ రోజు పడబోతుందట. అందుకే ఇప్పటికే బాబు గారి దగ్గర నుంచి మొదలు పెట్టారు. ఇవాళ 250 కుటుంబాలను ఆయన కుప్పంలో దత్తత తీసుకున్నారని ప్రకటించారు. ఇక ఫ్యామిలీ మిగిలిన వాళ్ళు కూడా ముందుకు రావాలన్నారు. ఏం జరుగుతుందో చూద్దాం.